తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని హోటల్స్లో తనిఖీలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. కుళ్ళిన ఆహార పదార్థాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడ జల్పిస్తున్నారు. పలు హోటల్స్లో తనిఖీలు చేసిన అధికారులు పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. లక్డేకపూల్లోని పలు హోటళ్లలో తనిఖీలు చేసి గడువు తీరిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. లక్డేకపూల్లోని హోటల్ అశోక, కిచెన్ ఆఫ్ మూన్ లైట్ బార్, హైడ్రేట్ ది బార్, న్యూ ఫిష్ ల్యాండ్ హోటల్లో తనిఖీలు చేపట్టారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, గడువు ముగిసిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. హోటల్ ఫిష్ ల్యాండ్ కిచెన్లో ఎలుకలు తిరగడాన్ని అధికారులు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్ను గుర్తించి దాన్ని అక్కడే నాశనం చేశారు. ఎఫ్ఎస్ఎస్సిఐ నిబంధనల ప్రకారం అందరికీ నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, తెలంగాణలో ఎన్నిసార్లు అధికారులు తనిఖీలు చేపట్టినా, ఎన్నిసార్లు హెచ్చరించినా సరే నిర్వాహకుల పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఆయా యాజమాన్యాలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? మీరు అన్నది నిజం. అంటే చాలా రోజులుగా, దాదాపు 45 నుంచి 50 రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. అనేక హోటళ్లలో దాడులు నిర్వహిస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద పెద్ద హోటళ్లే, ఇప్పుడు మనం చూసినటువంటి హైదరాబాద్ నగరంలో లక్డీకపూర్లో ఉండేటువంటి 3 హోటళ్లు కూడా చాలా ప్రధానమైనటువంటి హోటళ్లు. ఈ 3 హోటళ్లలో కూడా అటు శానిటేషన్ కానీ, అదే విధంగా అక్కడ వాడేటువంటి వస్తువులు కానీ సక్రమంగా లేనటువంటి పరిస్థితి. ఫిష్ ల్యాండ్ హోటల్లో అయితే ఏకంగా ఎలుకలు తిరిగాడడం, అదేవిధంగా ఇంకొక హోటల్లో అయితే కాక్రోజులు తిరిగాడడం చూసాం. ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో యాజమాన్యాలు సరైన చర్యలు తీసుకోవడం లేదనడానికి ఇది ఒక నిదర్శనం. మొదటి నుంచే అధికారులు ఈ అంశాలపైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాళ్లకు ముందు నుంచి కూడా ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ నోటీసులు ఇస్తుంటారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసి ఆకస్మికంగా దాడులు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో, ఆయా హోటళ్లలో ఉండేటువంటి కిచెన్, అదేవిధంగా స్టోర్ రూమ్ తో పాటు అక్కడ ఉండేటువంటి వాష్ ఏరియా ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. కేవలం అక్కడ ఉండేటువంటి ఫుడ్ కోసం ఉపయోగించేటువంటి వస్తువులు నాణ్యమైనవి మాత్రమే, అంటే నాణ్యత లేని అంశాలను గుర్తించడంతో పాటు ఎక్స్పైరీ అయినటువంటి వస్తువులను ఎక్కువగా గుర్తిస్తున్నారు. ఇంతే కాకుండా అనేక వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ కు సంబంధించినటువంటి వాటిని వండడానికి తీసుకొచ్చినటువంటి మాంసం కానీ లేదా కూరగాయలు కానీ ఇవన్నీ కూడా కుళ్లిపోయిన దశలో ఉండేటువంటి అంశాలను కూడా చాలా హోటళ్లలో గుర్తించారు. అంతేకాకుండా ఫుడ్ కలర్స్ వాడుతున్నారు, సింథటిక్ ఫుడ్ కలర్స్. ఇవి వాడితే క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ అదే విధమైనటువంటి పరిస్థితి. చాలా ప్రాంతాల్లో వాష్ ఏరియాలో కంపు వాసన వస్తుందనేటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి స్టోర్ కు సంబంధించి ఆ స్టోరేజ్ విధానంలో కూడా వాళ్ళు ఏమాత్రం సరైన పద్ధతులు పాటించట్లేదు. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ ను ఒకే రిఫ్రిజరేటర్ లో భద్రపరచడం మొదలు పెడితే అక్కడ ఉండేటువంటి వస్తువులు, ఫుడ్ కు సంబంధించినటువంటి వస్తువులు, ఎక్స్పైరీ అయినటువంటి వస్తువుల్ని కూడా అదే విధంగా ఇంకా స్టోర్ లో ఉంచడం వెనుక చూస్తుంటే వాటిని కూడా యూజ్ చేస్తున్నారన్నటువంటి ఆరోపణలకు బలం చేకూరుతుంది. ఇక వీటితో పాటు అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఏమాత్రం పట్టింపు లేదని చెప్పాలి. వాళ్ళకి ఏవైనా అంటువ్యాధులు ఉంటే అక్కడ భోజనం చేసేటువంటి వాళ్ళకు అవి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికేట్స్ అనేది అవసరం ఉంటుంది. ఎలాంటి అంటు రోగాలకు సంబంధించి కానీ, చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాధులు లేవు, ఇతను ఇలాంటి ఫుడ్ హ్యాండిల్ చేయవచ్చు అని సర్టిఫికేట్ ఇస్తారు. అలాంటి సర్టిఫికేట్స్ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి అయితే నగరంలోని అనేక ప్రాంతాల్లో, అనేక హోటళ్లలో గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వీటితో పాటు ఎఫ్ఎస్ఐకి సంబంధించినటువంటి లైసెన్స్ నిబంధనలు ఏవైతే పాటించాలో కనీసం ఆ నిబంధనలు పాటించట్లేదు. ఆ లైసెన్సులు అక్కడ ప్రదర్శించడం లేదు. ఈ అంశానికి సంబంధించి కూడా అధికారులు చాలా సీరియస్ అవుతున్నారు. వాళ్లకు నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇందులో సేకరించినటువంటి ఫుడ్ మనం చూస్తే హైదరాబాద్ తో పాటు ఇటు ఖమ్మం కానీ, భద్రాచలం, వరంగల్, కరీంనగర్ ఇలాంటి పెద్ద పట్టణాల్లో కూడా ఆయా హోటళ్లలో తనిఖీ చేసి ఆ ఫుడ్ కు సంబంధించినటువంటి మొత్తం శాంపిల్స్ సేకరించారు. ఆ శాంపిల్స్ అన్నిటి కూడా ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్టులు మరికొద్ది రోజుల్లో రానున్నాయి. ఆ రిపోర్టులు వచ్చిన వెంటనే అవసరమైనటువంటి చర్యలు తీసుకోనున్నారు. దీనికి సంబంధించి దాదాపు 5 లక్షల వరకు ఫైన్లు వేసేటువంటి అవకాశం ఉంది.
ఒకటి రెండు రోజుల్లో వీళ్ళ పైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాముడు.